ఒక నిరసన తెలిపితే ఆ నిరసనకి పరాకాష్ట ఏమవుతుందంటే కేసులు పెట్టడం. కేసులు పెట్టాలి అంటే ఇంక వేరేది ఏమి లేదు. కాబట్టి వీళ్ళు మత విద్వేషాలు డిఎస్సికి సంబంధించి నువ్వు మోసం చేసి క్యాష్ కొట్టి అమ్ముకున్నారు అని అంటే దాంట్లో మత విద్వేషం ఉంది, కక్షలు ఏముండయి, కార్పుణ్యాలు ఏముండయి, నిరుద్యోగులు రోడ్డు మీద ఎక్కి మాట్లాడుతుంటే దానికి కనీసం మీరైనా అడగాల, అయ్యా దీంట్లో మత విద్వేషం అనేటువంటిది ఎక్కడ వచ్చింది అని. నమ్మాలని అడగడం కాదు, వాళ్ళు చెప్పారని. చెప్పినటువంటి వాడినే అయ్యా దీంట్లో మత విద్వేషం మాకేది కనపడలేదే, ఎక్కడుంది మీ దగ్గర అని చెప్పని అడిగితే బాగుంటుంది. ముఖ్యమంత్రి వదిలేసి 10 డిగ్రీల సెంటిగ్రేడ్ తగ్గించండి, ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రితో ఏం మాట్లాడతాను చెప్పు. ముఖ్యమంత్రి ఎండలు ఎక్కువగా ఉన్నాయి సార్ అని అధికారులు అంటే, ఎండలు ఎక్కువగా ఉంటే వాళ్ళకి సంబంధించి ఉపశమనానికి చర్యలు తీసుకోకుండా ఒక 10 డిగ్రీలు తగ్గించమన్నాడు. మొన్న టీవీలో కూడా వచ్చింది. అటువంటి ముఖ్యమంత్రి చెప్పేటువంటి మాటలకి విలువే ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి పాపం తాటికల్లు తాగండి అని ఏమన్నా కళ్ళు కైపులు ఏమన్నా మాట్లాడడం ఉంటుంది, దాంట్లో ఏమన్నా మాట్లాడడం. ఇది ఈరోజు చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనేటువంటి ఈ ఏదైతే కార్యక్రమాలు పార్టీ ప్రకటించిందో దానికి సంబంధించినటువంటి పోస్టర్ని విజయన్న ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా వెన్నుపోటుకు 2 ఏళ్ళు దీనికి సంబంధించినటువంటి ఈ బుక్లెట్ని గౌరవ శాసనమండలి సభ్యులు సోదరులు మేరిక మురళీధర్ గారు విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఒక 3 కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టాం. అందులో ప్రధానంగా జూన్ 4వ తేదీ అంటే ఏదైతే ప్రజలు తీర్పునిచ్చినారో ఆ తీర్పునిచ్చినటువంటి తేదీ, మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చినటువంటి తేదీ జూన్ 4వ తేదీ. కాబట్టి జూన్ 4వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చాడు, ఏ విధంగా ప్రజలని ఈ 2 సంవత్సరాలలో వాటిని అమలు చేయకుండా మోసగించాడు అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చినటువంటి బాండ్ల రూపంలో ప్రమాణం చేస్తూ ఇచ్చినటువంటి బాండ్లు కావచ్చు, నేను ఈ కుటుంబానికి ఎంతెంత ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి బాండ్ల రూపంలో చేసినటువంటి మోసం కావచ్చు, దానితో పాటు ఆయన ఇచ్చినటువంటి పత్రికా ప్రకటనలు పేపర్లో వివిధ పేపర్లో ఏమేమి చేయబోతున్నామని ఆయన ఇచ్చినటువంటి హామీల తాలూకు వాటన్నింటినీ కూడా ప్రజలకి మండలాల వారీగా ప్రతి మండల స్థాయిలో కూడా ఒక సదస్సు ఏర్పాటు చేసి వాటన్నిటిని ప్రజలకు వివరించి ఆ ప్రతులన్నీ కూడా దహనం చేసేటువంటి కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టోను కానీ ఇచ్చినటువంటి బాండ్ కానీ ప్రకటనలు కానీ చెత్తపుట్టలో వేశాడు, వీటికి విలువ లేకుండా పోయింది అని చెప్పి వాటిని ఆ ప్రతుల్ని దహనం చేసేటువంటి కార్యక్రమం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో ప్రతి మండల కేంద్రంలో కూడా జూన్ 4వ తేదీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 8వ తేదీ 9వ తేదీ ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు, వెన్నుపోటుకి 2 ఏళ్ల పేరుతో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి మోసాల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ఏ విధంగా మోసం ఇచ్చాడు, ఏ విధంగా ప్రజలను వంచాడు అనేటువంటి అన్నింటి మీద కూడా ఒక సదస్సు విద్యార్థులు, యువత, మహిళలు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు, నిరుద్యోగులు అందరితో కలిసి ఒక సమావేశాన్ని ఆ రోజు టౌన్ హాల్ స్థాయిలో ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక దగ్గర ఒక చోటు దాన్ని ఇండోర్ అంటే అందరితో కలిసి కూర్చొని ఏదో బహిరంగ సభలాగానో లేకపోతే ఒక ర్యాలీ లాగానో కాకుండా ఒక దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సదస్సులాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించదలపెట్టాం. అందరితో ముఖాముఖి కార్యక్రమం, దానిలో ఏ విధంగా మనందరం కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు ఏంది, ఏ వర్గానికి ఏ విధంగా చంద్రబాబు మోసగించాడు, వాటికి సంబంధించి ఏ విధంగా భవిష్యత్తులో ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి దాని మీద కూడా ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని 8-9 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో ఒక దగ్గర టౌన్ హాల్స్ కావచ్చు, కన్వెన్షన్ సెంటర్ కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు, ఎక్కడైనా సరే దాన్ని నిర్వహించేటువంటి దానికి జూన్ 8-9 తేదీలు నిర్ణయించడం జరిగింది. చివరిగా జూన్ 12వ తేదీ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా నియోజకవర్గ స్థాయి ర్యాలీలు, భారీ స్థాయిలో ర్యాలీలు, నిరసనలు ఆ రోజు వెన్నుపోటుకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి దానికి ఆ రోజు దానికి సంబంధించినటువంటి ఆ ర్యాలీని నిర్వహించి దానిలో నిరసన చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అయితే ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మోసం చేశాడో దాని మీద కూడా ఆ రోజు 12వ తేదీ జూన్ 12వ తేదీ చివరిగా ఒక కార్యక్రమం. కాబట్టి 3 కార్యక్రమాలు స్థూలంగా పార్టీ నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఈ జిల్లాకు సంబంధించి కూడా ఈరోజు పోస్టర్ విడుదల కార్యక్రమం అనుకున్నాం. రేపు
నియోజకవర్గ స్థాయిలో పోస్టర్ విడుదల కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి మండల స్థాయిలో కూడా ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం, ఈ బుక్కి సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమం చేపడతాం. దీనిలో వెన్నుపోటుకు 2 ఏళ్లకు సంబంధించి స్పష్టంగా అనేక రకాలైనటువంటివి దీనిలో పొందుపరచడం జరిగింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రజలను మోసం చేశాడో, అధికారంలోకి రాకముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చాడనేటువంటిది మొత్తం కూడా ఇదేదైతే ఉందో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం మీద అన్ని మొత్తం ఇచ్చాం. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డీబీటీ పద్ధతి కింద దాదాపుగా 8,70,70,000 8,70,60,898 కుటుంబాలకి డీబీటీ పద్ధతిలో 2,73,756 కోట్ల రూపాయలు నేరుగా డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా నగదు బదిలీ చేయడం జరిగింది. వాళ్ళ లబ్ధిదారుల సంఖ్య 8,70,60,898. డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన ద్వారా బదిలీ చేసినటువంటి మొత్తం 2,73,756 కోట్లు. నాన్ డీబీటీ దాని కింద హౌస్ సైట్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి గోరుముద్ద కానీ, విద్యాకారు కానీ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించి 4,49,67,502 మంది లబ్ధిదారులకి 1,84,604 కోట్ల 32 లక్షల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించడం జరిగింది. మొత్తం చూస్తే 13,19,74,400 మంది లబ్ధిదారులకి 4,58,360 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించడం జరిగింది. కాబట్టి ఆ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగిందనేటువంటి వివరాలను పొందుపరచడంతో పాటు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఏ విధంగా ఆ హామీలన్నీ కూడా అమలు కాకుండా చంద్రబాబు నాయుడు మోసం చేశాడనేటువంటి దాని మీద కూడా పూర్తి స్థాయిలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పుస్తకంలో అన్ని వివరాలను కూడా పొందుపరచడం జరిగింది. సో ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ప్రతి ఇంటికి పంచాడు సూపర్ 6 అని చెప్పి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమాత్రం బిడియపడకుండా, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా, అరే నేను ముఖం ఎలా చూపించాలో ప్రజలకి, హామీ ఇచ్చాను అమలు చేయలేకపోయినాను ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఒక బహిరంగ సభలో నిర్వహించి దానిలో సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రకటించుకోవడం అనేటువంటిది సిగ్గు ఎగ్గు లేనటువంటి చంద్రబాబు నాయుడికి చెల్లిందని చెప్పి ఈరోజు మేము మాట్లాడడం కాదు, ప్రతిపక్షంలో ప్రజలే చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు చూస్తే ఏ విధంగా సూపర్ 6 సూపర్ హిట్ అయిందో చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. చెప్పాడు ఆడబిడ్డనిది పాపం